వీడియో ఓపెన్ చేసినందుకు నీకు చాలా ధన్యవాదాలు. రీతు అయితే ఎలిమినేటెడ్ అయిపోయింది. సో, రీతుకి అదేవిధంగా సంజనాకైతే పోటాపోటీగా ఎలిమినేషన్ ప్రక్రియ అయితే జరిగింది. రీతు అయితే చాలా వరకు కాన్ఫిడెంట్‌గా ఉంది. ఏమనైతే హమ్మయ్య! మనం ఇన్ని వారాలు సేఫ్ అయిపోయాం. సంజన గారు చానా సార్లు స్టేజ్ జాగబోయి కూడా మళ్ళీ వచ్చింది. సో, ఈసారి నేనైతే సేఫ్ అవుతానులే అని అనుకుంది. బట్ ఏందంటే ఇది ఉల్టా కాదు పుల్టా అన్నట్టయితే జరిగింది ఈ సీజను. సో, అదే విధంగా ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే రీతు అయితే బయటకొచ్చేసింది. సో, మొత్తానికి రీతు స్టేజ్ మీదకి రాగానే నాగార్జున సారు ఒక మాటైతే అడిగాడు. "ఏమ్మా రీతు ఎక్స్‌పెక్ట్ చేసావా?" అని అడిగితే, "సార్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు సార్ నేను. నేను చాలా స్ట్రాంగ్ సార్. అసలు లోపల ఉన్న వాళ్ళంతా వీకు. నేనెందుకొచ్చాను సార్ బయటికి" అన్నట్టయితే అడిగింది. నాగార్జున సార్ దానికి సమాధానం లేక చిన్నగా ఒక స్మైల్ ఇచ్చి, "ఓకే. నీ జర్నీ వీడియో స్టార్ట్ చేద్దామమ్మా" అనైతే అడిగాడు. ఇంక స్టార్ట్ చేసిన కాడ నుంచి రీతు ఎండ్ అయిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంది. ఏందిరా అంటే డీమన్ పవన్ ఉన్నాడు దాంట్లో. ప్రతి సీన్‌లో డీమన్ పవన్ హగ్గులు, కిస్సులు అసలు మామూలుగా వాళ్ళ ముచ్చట్లు వాళ్ళ కన్వర్జేషను అదంతా చూసి ఏడ్చి, ఏడ్చి అసల నాగార్జున సార్ అయితే బాగా ఓదార్చాడు. నాగార్జున సార్ బాగా ఓదార్స్తాడు కూడా. సో, ఓదార్చి "సరేనమ్మా, సరే ఇక నువ్వు చెప్పు. ఎళ్ళిపోవాల్సిన టైం వచ్చింది నీకు. మీ లోపల ఉన్నారు కదా! వాళ్ళందరి గురించి చెప్పమ్మా వన్ బై వన్" అని అడిగితే ఫస్ట్ డీమన్ గురించి స్టార్ట్ చేసింది. "డీమన్ సార్ నాకు చాలా లక్కీ సార్. నేను ఈ హౌస్‌లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు సార్ నాకు డీమన్. ఐయామ్ సో లక్కీ సార్" అన్నట్టు ఆ వేలో చెప్పింది. ఇక నాగార్జున సార్ చిన్నగా స్మైల్ ఇచ్చి తెలుసులేమ్మా. తర్వాత నెక్స్ట్ తనూజ. తనూజ కాడికొచ్చి ఓయమ్మ! తనూజ రాక్షసి. అసల మామూలుగా నమ్మిందంటే సార్ ప్రాణం పెట్టేస్తది. లేకపోతే అసలు ఆ మనిషిని ఇంక పట్టించుకోదు సార్. ఆ వేలో మాట్లాడి తనూజకైతే ఒక మాట చెప్పింది. అమ్మ తనూజ నువ్వైతే బాగా ఆడుతున్నావు. స్టార్టింగ్‌లో అయితే నీ గేమ్ అయితే చాలా డల్‌గా ఉన్నింది. ప్రెజెంట్ అయితే నువ్వు ఎక్సలెంట్‌గా ఆడుతున్నావు. ఇదే కంటిన్యూ చెయ్యి. నువ్వు టాప్‌లోకెళ్ళిపోతావు అన్నట్టయితే తనూజకి చెప్పింది. తనూజ కూడా థాంక్ యూ అని చెప్పి అలా చెప్పింది. సో, డీమన్ పవన్ కూడా ఒక మాట చెప్పింది. డీమన్ పవన్ మొత్తానికి నేను బయటకొచ్చేసాను. సో, నేను హౌస్‌లో ఉన్నంత సేపు మన మన మనోళ్ళంతా ఏమన్నారు? నేను నీ కోసం ఆడుతున్నావు. నువ్వు నా కోసం ఆడుతున్నావు. అదే విధంగా చెప్పారు. చెప్పి, చెప్పి, చెప్పి చిరాకొచ్చింది. సో, మొత్తానికి నేనైతే బయటకొచ్చేసాను. సో, నువ్వైతే బాగా ఆడి టాప్ 5లో ఉండాలనైతే డీమన్ పవన్‌కి చెప్పింది. డీమన్ పవన్ కూడా నేను ఖచ్చితంగా ఆడతాను. నేను టాప్ 5లో కాదు టాప్ 1లో ఉంటాననైతే ఆ వేలో చెప్పాడు. సో, మళ్ళీ భరణి గారి గురించి చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? "భరణి సార్ మీతో చాలా గొడవలున్నాయి నాకు హౌస్‌లో. నేను బయటికి వచ్చానంటే బహుశా మేబీ మీతో గొడవ కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. సారీ సార్" అన్నట్టయితే మాట్లాడింది. భరణి సార్ కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చి, లైట్ తీసుకోమ్మా అన్నట్టు మాట్లాడాడు. తర్వాత ఇంకా ఇమ్మాన్యుల్ గురించి మాట్లాడింది. అస్సల ఇమ్మాన్యువల్ సార్ మాకు హౌస్‌లో మేము ఎప్పుడైనా బాధలో ఉన్నా, లేదా ఏదైనా సాడ్ మూమెంట్‌లో ఉంటే, ఈ ఇమ్మాన్యుయల్ వచ్చి మమ్మల్ని అసలు ఎంత బాగా నవ్వించేవాడంటే, ఇమ్మాన్యుయల్ నువ్వు మంచి కమెడియన్‌వి. సో, నువ్వు కూడా టాప్ 5లో ఉండాలనైతే ఇమ్మాన్యుయల్ కూడా చెప్పింది. సో, రీతు జర్నీ అయితే ఇలా ముగిసిపోయిందండి. మొత్తానికి జర్నీలో సుమన్ శెట్టి కూడా అయిపోయాడు. నెక్స్ట్ వీక్ అయితే మాక్సిమం సుమన్ శెట్టి పెర్ఫార్మన్స్ అయితే లేకపోతే బయటికి రావడం అయితే జరుగుతుంది. సో, నేను ఫర్దర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా రీతు ఏం మాట్లాడింది, ఇంకా ఏం ఉన్నాయి అన్ని విషయాలైతే నేను క్లియర్ కట్‌గా నా నెక్స్ట్ వీడియోలో వస్తది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.